అట్లే పెద్ద అమ్మాయిని హాస్టల్ వేసిన. ఇద్దరు ఉంటారు నాతో. పెద్ద అమ్మాయిని హాస్టల్ వేశారు. ఇద్దరు పిల్లలు మీతో పాటు ఉంటారా? ఎక్కడ ఉంటారు పెద్ద అమ్మాయి హాస్టల్లో? మహబూబ్ నగర్ పక్కన ఉంటుంది. అక్కడ ఒకసారి తెలిసి కొంచెం తెలుసుకొని ఆ పాపను అక్కడ వేసేసిన. ఓకే, చదువుకుంటుంది ఇప్పుడు హాస్టల్లో. ఆమె చదువుకుంటుంది. దూరంగా ఉంటుందని బాధపడుతున్నారా? ఏం లేదు, ఏడొకతోనే వాళ్ళ చేతులు అయితే చాలు. సో భర్త లేకపోయినా పిల్లల్ని చూసుకుంటున్నారు. మంచి గాత్రం ఉంది మీకు, మంచి గాత్రం ఉందని చెప్పారు. ఈ పాట పాడిన తర్వాత ఇంకెవరన్నా ఫోన్లు చేస్తున్నారా మీరు మళ్ళీ పాడండి? చేస్తారు మేడం, చేస్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది మరి? ఎట్లా అనిపిస్తుంది, మోసం చేసేటోళ్ళు మోసమే చేస్తారు. మోసం అంటే నార్మల్గా తీసుకుంటారు. ఇక అమ్మ పాటలు ఉంటే పెట్టు అంటారు, పెడతాము. మళ్ళీ కాల్ చేస్తే లేపరు. ఇంకా అది మళ్ళీ వాళ్ళు ఒక 2 పదాలు మనకు అందించినా అని వాళ్ళు ఇంకా రాసుకుంటారు, అక్కడ పాడేసుకుంటారు. ఇక అట్లా అట్లా మోసం చాలా ఉంది. మోసం నాకు తెలిసిన కాడికైతే నేను అప్పటి నుంచి 4 సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నా కదా. ఇస్తామంటారు, అవకాశాలు ఇయ్యరు. ఇక పాట తీసుకున్నట్టు మాత్రమే పెట్టు ఒకసారి వింటాము, అది మాత్రమే ఇది చేస్తారు. కాకపోతే ఎర్రెరా రూమల్ది పాడిన అన్న అవకాశం ఇచ్చిండు. ఈ సాయిల్ అన్నది వాడినప్పుడు ఈయనని అడగలే, నేను డబ్బులు ఆయనని అడగలే. కాకపోతే రాజు అన్న ఇచ్చిండు, సాయిల్ అన్న అన్ని సాంగ్ అన్న. అన్న వద్దు అన్న, నా పాట ఒకటి బయటకి ఇడువు, నేనంట వాడతా అని అన్న అడిగితే వద్దు అన్న, డబ్బులు ఇయ్యనికి వస్తే ఇట వద్దు అంటే లేదు అట్లా కాదు అని అన్న ఇచ్చిండు. ఓకే, ఎంత ఇచ్చారు రాజుగారు ఈ పాటకి? ఎంతో కొంత ఇచ్చారు, కాకపోతే వద్దన్నాం కానీ ఇచ్చిండన్న. నేనేం అడగలే. నాకంటే ఈ సాంగ్ బయట అక్కడనే మూలకాన్ని పెట్టేసినట్లు పెట్టేసిండు రాజేందర్ అన్న. ఆయన పెట్టేసిండన్న, నువ్వన్న బయటికి దిగి, నాకు డబ్బులు ఏం అవసరం లేదు, నాకంటే ఓ పేరు వస్తే నేను మా ఆయనది వాడుకుంటా. మా ఆయన మీద ఒక పాట రాసుకున్నాను. పాట నువ్వు రాసుకుంటావా? అంటే ఏం రాసుకోను కానీ ఒక ఇట్లా పదాలు ఊగించుకొని కట్టుకుంటా. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది మోసం చేస్తున్నారంటే ఏంటంటే ఒకసారి నువ్వు ఎలా పాడతావో పాడి పంపించు అంటారు. అంటే నువ్వు రాసుకుని పాడి పంపిస్తావు అంటారు. అమ్మాయి ఇస్తుంది కదా, అమ్మాయి ఇచ్చిన దానిని నేను కొంచెం చేంజ్ చేసుకుంటా. మాది యాస ఉంటుంది కదా అక్కడ పదాలలో. అంటే మీ యాసలో అంటే మీ మదర్ పాట రాస్తారు, మీరు పాడతారు అంతేనా? ఆమెతో ఉంటాయి కదా సాంగులు, ఆమెతో ఉంటే గిట్లా ఇది ఎట్లుందమ్మా అని అడిగితే చెప్తుంది అన్నట్టు. ఇట్లా అంటే ఈ పదాలు బాగాలేవమ్మా, వేరేది కలుపుదామా అని అమ్మని అడుకొని దాన్ని ఒక పాట రెడీ చేసిన తర్వాత ఎవరొకరు కాల్ చేస్తారు, చేస్తే పెట్టమ్మా అంటారు. వాట్సాప్ లో మీరు పాట పాడి పెట్టేస్తారు. 2 లైన్లు పాడంటే 2 లైన్లు చాలు వాళ్ళకి. అక్కడ రాసుకొని ఇంకా మొత్తం దాని మీద క్యూని గీత అంతా తీసుకొని. అంటే మీరు రాసే పాటలు వాళ్ళు పాడుకుంటున్నారు బయట, ఇట్లా అడుగుతారు. మళ్ళీ తర్వాత ఇంకా అక్కడ మళ్ళీ దాన్ని ఏమంటారు పార్సల్ చేసినట్లా చేసి ఎవరి ద్వారానే వస్తుంది బయటికి. ఇది అట్లా వచ్చినాయా మీరు రాసిన పాటలు? పాటలు వచ్చినాయి మేడం. ఏం పాటలు చెప్పండి, మీరు రాసిన పాటలు పంపించినాయి బయటకు వచ్చినవి ఏంటి మార్కెట్లోకి? బయటకు వచ్చినవే, కారులోన నీవే పోతే కార పూల వాసన, ఓదొర నువ్వు పోతావా, ఓదొర నువ్వు పోతావో నా దరి నాకు చూపవో, ఓదొర నువ్వు పోతావో నా దరి నాకు చూపవో. ఇది ఎట్లొచ్చిందంటే ఎట్లనో వచ్చింది, గుర్తురాదు. ఈ పాట ఎట్లా ఉంటుంది. ఇంకో పాట కళ్ళు సీసా తెచ్చిన వత్తమ్మ కంపలోన వెట్టిన అత్తమ్మ, కంపలోన వెట్టిన అత్తమ్మ, అన్న కొడుక వల్లుడా జగన్న ఊలేడా, ఉండైరో జగన్న మందెలాడా, ఉండైరో జగన్న, కసిమి సైపు గుసిన చోటు వజురల ముత్యాల చోటు, వజురల ముత్యాల చోటు. ఈ పాట ఎట్లా అంటే మా అక్క ఉషకు ఉంటుంది కదా కెమెరా పట్టినాడు, ఆ అక్క మా అంకది కాబట్టి ఇంకా ఆమెకు వస్తాయి కాబట్టి వాడింది. ఏది వాడిందంటే కంచరోడేసిన కాళ్ళవి కంచుంగురాలు, కాళ్ళవి కంచుంగురాలు. ఇట్లా మాకు వస్తాయి కాబట్టి ఎవరో ఒకరు పాడితే చాలు, మా అంకులు వాడిరు కదా అని అట్లా ఊకుంటాం కదా మేడం. వేరే ఎవరో దారి నుంచి వస్తావా పాటలు గట్లా తీసుకుంటారు. చాలా ఒక 10-15 పాటలు నాకు తెలిసి ఇచ్చినవే బయటకు వచ్చినాయి. ఇంకా నాకు అవకాశం నేను బయటకు రానప్పుడు ఇచ్చిన ఇంకా చాలా ఉంటావు అవి. ఓకే, మీకు తెలియకుండానే ఒక 15 పాటలు ఈ పాటలే బయటకు వచ్చేసాయి. కానీ మీ పాటలని ఎవరికి తెలియదు, నావని తెలియదు. మళ్ళీ వాళ్ళ అన్న మళ్ళీ వాళ్ళ ఛానల్లో అవి లేకుంటాయి.
అన్న నువ్వే కదా కాల్ చేసింది అంటే నా ఛానల్ వచ్చిందే చూసుకో అంటారు. అట్లా ఉంటుంది మేడం. నాకు తెలియని దానికి మంచిగా వాళ్ళ అవకాశం లెక్కలో తీసుకుంటుండ్రు. కాదు మల్లమ్మ, అసలు మామూలుగానే లైఫ్లో జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు, పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ ఏదో ఒక అవకాశం వస్తే మీ బిడ్డలు బాగుంటారనే మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు కదా, పాటలు పాడాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఫోన్లు చేయడం, పాట రాయమండం, పంపించమనడం, తర్వాత ఆ పాట సెలెక్ట్ చేయకపోవడం, పిలకపోవడం, వాళ్ళు వేరే చోట పాట పాడేయడం, మనసుకు బాధ అనిపిస్తూ ఉంటుంది కదా? చాలా బాధ అనిపిస్తుందమ్మా. కాకపోతే నేను ఒకటి మా ఆయన గురించి పాడాలి, ఎట్లా ఒకలాగా బయటికి వస్తే ఆయనది నేను పాడుతా. సడన్ అంటే నాకు తెలియదు కదా, ఇది మా ఆయన కోసం పాడతా అని పోతా అంటే ఎవరు ఇయ్యరు. ఏదో ఒక బావ సాంగ్ తీసుకొస్తే పోతుందేమని ఒక్కొక్క విధంగా ఇచ్చలేను పాటలు, వేరే వేరే రకంగా ఇచ్చిన. అయినా కానీ వాళ్ళ అవకాశం ఇయ్యకున్నా పర్వాలేదు, ఊకుండలే, తీసుకొని బయటకు వదిలేస్తారు. ఇట్లా ఇప్పటికైనా అదే. కానీ కొంచెం చెప్తా వాళ్ళకి, అన్న మోసం చేయకుండా అన్న, మీరు నాకు ఫోన్ చేసేది ఎందుకు మళ్ళీ తీసుకొని లేదురా అట్లా చెయ్యము, మేము అప్పుడే నీకంటే ఓ పేరు వచ్చింది కదా, ఇప్పుడు అట్లా ఏం చేయము, మేము మాత్రం చేయము, ఇంకా వేరే వాళ్ళని అడుగు మోసం చేస్తారేం కానీ మేము చేయమంటారు. మళ్ళీ అట్లా కంటిన్యూగా మాట్లాడతారు. ఖచ్చితంగా మేము మోసం చేసేటోళ్ళం కాము అంటారు. కాదమ్మా, అసలు యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూ అడిగాను, వెంటనే ఇస్తామన్నారు. పాపం మార్నింగ్ ఎన్నింటికి బయలుదేరారు అక్కడి నుంచి మీరు? మేడం 6 గంటలకు బయలుదేరారు. 6 గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. వచ్చేపాటికి ఇప్పుడు 1:30 అయింది ఇక్కడికి వచ్చేపాటికి. అసలు ఇది కూడా ఏంటి, ఏదో రకంగా ఉపయోగపడుతుంది, అవకాశం వస్తుందేమో అనే కదా ఒక ప్రయత్నం. మీరే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కష్టపడి. ఇంకొకటి ఏంటంటే లొకేషన్ చూసుకోవడం తెలియదు మీకు, పాపం మాట్లాడడం రాదు, అడ్రస్లు తెలియదు. కానీ ఏదో ఒక ఆశ కదా, బిడ్డల కోసమే కదా మీరు చేసే ప్రతిదీ. ఇంకా వాళ్ళ కోసమే కదా మేడం. ఏదో ఒక రకంగా నా పిల్లల్ని మంచిగా చదివించి ఒక పొజిషన్లో చూడాలని ఆశ నాకు. ఒక పొజిషన్ అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో చెప్తున్నావు. అవునా స్థాయిలో చూడాలని. ఇంగ్లీష్ వచ్చేస్తుంది నీకు? ఏమో అందరు అంటారు కదా, ఒకటి వస్తుంది ఒకటి రాదు. నా తెలుగే నాకు చక్కగా రాదు. వాళ్ళు మీ మ్యాచగా మాట్లాడు, ఏందే పోవే రావే అంటాం. వీళ్ళేంది అటెటు పోతున్నా ఇటెటు పోతున్నా, అలా కాదు ఇలా కాదు, ఈడ నాకు భయం అవుతుంది. ఇక ఏం చెప్తున్నావు నాకే తెలియదు, అట్లా అయిపోతుంది. కానీ మీరు ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు. ఏమో నాకు ట్రై చేస్తా, ఒక పొజిషన్లో ఉండాలి. ఇంగ్లీష్ వర్డ్స్ వాళ్ళని ఒక స్థాయిలో చూడాలని నా కోరిక. వాళ్ళని మంచిగా చదివిపియాలి, వాళ్ళని ఏడికి చదువుతామంటే ఆడికి చదివిపియాలని నాకు కోరిక ఉంది. ఓకే. సో మల్లమ్మ ఫస్ట్ నుంచి కూడా పాటలు పాడుతూ ఉంటారు కదా, ఫోక్ పక్కన పెడితే సినిమా పాటలు ఏమైనా పాడతారా? మాకు కొంచెం ఎనర్జీగా వినడానికి జోష్ వస్తుంది. రాజన్న సాంగ్ పాడండి. రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా, చూడవే సుక్క చూడవే నా బిడ్డ దిక్కు చూడవే, సందమామ లెక్క ఉంటదే దీని అంద సందమేందో పాడవే, నేలమ్మ దీవించి నల్ల మన్నే ఇచ్చి నన్నే చెయ్యమందికుండా, నేలమ్మ దీవించి నల్ల మన్నే ఇచ్చి నన్నే చెయ్యమందికుండా, ఆ కుండ నీళ్ళతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండా, నీ బతుకుల్లో చిరునవ్వు పండ, సిరిచిల్ల మొత్తం చీరతో గప్పి నీ చెవ చేరింది రామగమయ్యాల, సుక్క సేనేత సప్పట్లు సంగీతం అవ్వాల, సందెలు తేవాల సంబరాల తినాల, రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా. సూపర్ సూపర్. అండ్ నీకు బ్రీతింగ్ సెన్స్ కూడా చాలా బాగుంది. అంటే అంత హై పిచ్లో కూడా మళ్ళీ లోకి వచ్చి మళ్ళీ హై పిచ్ తీసుకుని కూడా చాలా బాగా పాడుతున్నావు. ఓకే. నేను సినిమా పాట పాడమంటే నువ్వు మళ్ళీ ఫోక్ సాంగే పాడావు. సినిమా పాటనే మేడం ఇది. రాజన్న సినిమాలో పాడే ఫోక్ సాంగ్ అయితే? ఫోక్ సాంగ్ కాదు మేడం. సినిమాలు చూస్తావు నువ్వు? చూస్తా. ఎవరి సినిమాలు చూస్తావు? ఎవరి సినిమా ఎక్కువ? నాగార్జునది, ప్రభాస్ గారిది. నాగార్జున గారిది, ప్రభాస్ గారిది, నాగార్జున గారిది, ఇంకెవరిది ఇంకో అట్లే చూస్తా. బాగుంది సినిమా అని ఎవరో చెప్తుంటే ఈ సినిమా ఎట్లుంది అందరు బాగుంటుంది అంటున్నారు అని చూస్తాను.